Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు హెక్సాగనల్ ప్లేన్ లామినా సర్ఫేస్ రెండు రిఫరెన్స్ ప్లేన్స్ కంటే హెచ్పి విపికి రెండిటికి ఇంక్లినేషన్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక హెక్సాగనల్ లామినా తీసుకుందాం. 30 mm sides, resting on one of its edges in HP. HP లో ఉంది. సర్ఫేస్ యాంగిల్ 30 degrees HP తో చేస్తుంది. ఓకే, అంటే ఇలా ఉంది. సర్ఫేస్ యాంగిల్ 30 degrees చేస్తుంది. ఎడ్జ్ on which it rests on HP making 45 degrees angle with VP. ఓకే, ఈ ఎడ్జి అంటే ఈ ఎడ్జి ఏదైతే HP లో ఉందో అది అంటే ఈ ఎడ్జి 45 degrees యాంగిల్ VP తో చేస్తుంది. అంటే ఇచ్చిన ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మన యొక్క హెక్సాగనల్ లామినా ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. అంటే ఫ్రంట్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. దాన్ని మనం ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి అంటే హెక్సాగాన్ ఫ్రంట్ వ్యూలోనా టాప్ వ్యూలోనా. సర్ఫేస్ యాంగిల్ దేంతో అయితే చేస్తుందో ఆ సర్ఫేస్ యాంగిల్ చేస్తున్న ప్లేన్ కి ప్యారలల్ గా లేదా ఆ ప్లేన్ లోనే తీసుకోవాలి. సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తుంది కాబట్టి 30 degrees హెచ్పికి ప్యారలల్ గా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ హెచ్పికి ప్యారలల్ గా అంటే ఇలా తీసుకుందాం. అంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది షేప్. ఇది తీసుకునేటప్పుడు మనం ఇంకొక కండిషన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎడ్జి ఫస్ట్ స్టార్ట్ చేసేది హెక్సాగాన్ డ్రా చేసేటప్పుడు ఎడ్జ్తో స్టార్ట్ చేస్తాం. ఈ ఎడ్జ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలా లేక ప్యారలల్ గా ఉండాలా అన్నది చూడాలి. ఇక్కడ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఇన్ హెచ్పి, ఒక ఎడ్జి హెచ్పిలో కావాలి కాబట్టి ఈ ఎడ్జ్ని పర్పెండిక్యులర్ గా తీసుకుందాం విపికి. ఒక ఎడ్జి హెచ్పిలో కావాలి అని అంటే దాన్ని పర్పెండిక్యులర్ గా అదర్ ప్లేన్ కి అంటే విపికి ఉండాలి. సో ఇలా ఫస్ట్ హెక్సాగాన్ డ్రా చేసాం. మార్చేద్దాం, పాయింట్స్ మార్చేసాం, కార్నర్స్ డైమెన్షన్స్ చూపించాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. మరి ఇక్కడ ప్లేన్ ప్యారలల్ గా తీసుకోవాలా హెచ్పిలోనే తీసుకోవాలా అన్నది ఇక్కడ వస్తుంది క్వశ్చన్. రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఇన్ హెచ్పి, ఒక ఎడ్జి హెచ్పిలో ఉందట కాబట్టి ప్లేన్ ని హెచ్పిలోనే తీసుకోవాలి. హెచ్పిలో ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. మార్చేద్దాం, పాయింట్స్ మార్చేసాం. A' B' అన్ని పాయింట్స్ ని ఫ్రంట్ వ్యూలో మార్చేసాం. ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ చూపిద్దాం. ఫ్రంట్ వ్యూలో 30 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి అది ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. 30 degrees ఒక సైడ్ ఇటు ఈ పాయింట్ ని అంటే ఏఎఫ్ అనే ఎడ్జ్ ఉంది, ఇటు ఇలా అయినా లిఫ్ట్ చేయొచ్చు లేదా ఇలా అయినా లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకనంటే మనం ఒకవేళ ఇలా లిఫ్ట్ చేస్తే ఏఎఫ్ అనేది ఇక్కడ ఎడ్జి, ఏఎఫ్ అనే ఎడ్జి హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది. లేదా సపోజ్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తే సిడి అనే ఎడ్జి ఇక్కడ ఉంది, సిడి, ఈ సిడి అనే ఎడ్జ్ హెచ్పిలో వస్తుంది. కాబట్టి ఎటువైపు టిల్ట్ చేసినా మనకి ఎడ్జ్ అనేది హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది కాబట్టి ఆ ఒక సైడ్ ఎటైనా టిల్ట్ చేయొచ్చు, మన ఇష్టం. సో ఇలా తీసుకుందాం. అంటే ఏఎఫ్ అనేది హారిజాంటల్ ప్లేన్ లో ఉండేలాగా 30 degrees లో ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఏఎఫ్ హెచ్పిలో ఉంది, పైకి ఇలా సిడిని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఎలా ప్రొజెక్టర్స్ డ్రా చేయాలి. అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్చేద్దాం. ఓకే, ఏబిసిడి పాయింట్స్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. టాప్ వ్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి, ద ఎడ్జ్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి, హెచ్పిలో రెస్ట్ అవుతున్న ఎడ్జ్ అంటే ఏఎఫ్. ఈ ఏఎఫ్ అనే ఎడ్జి ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ విపి. ఇది 45 degrees యాంగిల్ చేస్తుందట. ఇక్కడ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు విపి ఉంది. ఓకే, 90 degrees చేస్తుంది. విపికి పర్పెండిక్యులర్ గా ఉంది, టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఇది 90 కాదు 45 degrees ఉండాలి విపితో. అంటే ఇక్కడ ఒక 45 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ 45 degrees లో లైన్ డ్రా చేసి ఈ ఏఎఫ్ అనే ఎడ్జి ఈ లైన్ మీద వచ్చేలాగా రిప్రొడ్యూస్ చేద్దాం. ఈ ఫిగర్ ని, ఈ టాప్ వ్యూని ఇక్కడ రీడ్రా చేద్దాం. రీడ్రా చేస్తే ఇలా వస్తుంది.
ఇలా వచ్చినప్పుడు ఈ ఏఎఫ్ అనే ఎడ్జ్ని ఈ లైన్ మీద 45 degrees లైన్ మీద తీసుకున్నాం. అంటే ఇది యాక్చువల్గా ఏం చేస్తామంటే దీన్ని కొంచెం ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేసాం. ఈ ఏఎఫ్ అనే ఎడ్జ్ 45 degrees వచ్చేలాగా దీన్ని ఈ ప్లేన్ని ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే ఈ కండిషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ అన్నిటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. అలాగే ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్క్ చేస్తే ఏబిసిడిఈ ఫ్రంట్ వ్యూలో పాయింట్స్ అన్నీ వచ్చాయి. ఈ పాయింట్స్ అన్నిటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. సో ఫైనల్ ఫ్రంట్ వ్యూ వచ్చింది. అంటే ఫ్రంట్ వ్యూ పాయింట్ వచ్చింది, దీని టాప్ వ్యూ వచ్చింది. ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి కనుక చూస్తే ఈ ఏఎఫ్ అనే ఎడ్జ్ హారిజాంటల్ ప్లేన్ లోనే ఉంది. ఫ్రంట్ వ్యూలో చూస్తే రిఫరెన్స్ లైన్ మీద ఉంది కదా, అంటే హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఇక్కడ మనకి కొంత యాంగిల్ చేస్తుంది, 45 degrees లో కనిపిస్తుంది. అంటే ఈ యాంగిల్ 45 degrees అనేది ఏంటి, ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్యారలల్ గా ఉన్నా లేదా హెచ్పిలో ఉన్నా మనకి టాప్ వ్యూలో కనిపించే యాంగిల్ ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇంకొక హెక్సాగనల్ లామినా తీసుకుందాం. 30 mm సైడ్స్ ఉన్నాయి. రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ హెచ్పిలో ఉందట. ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ ఏమో 30 degrees హెచ్పితో చేస్తుంది. ఇప్పుడు దాని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. సో కార్నర్ మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వచ్చేలాగా తీసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ మీద దీన్ని టిల్ట్ చేసాం. అంటే కార్నర్ హెచ్పిలో వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే సర్ఫేస్ యాంగిల్ 30 degrees హెచ్పితో చేస్తుంది. ఇక్కడ ఇది డ్రా చేస్తాం. నెక్స్ట్ డయాగనల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి. ఈ పాయింట్ ఏదైతే డయాగనల్ పాయింట్ ఎండ్ పాయింట్ హెచ్పిలో రెస్ట్ అవుతుందో దీని నుంచి పాస్ అయ్యే లైన్ ఆ డయాగనల్ విపితో 45 degrees యాంగిల్ చేస్తుందట. ఇలా అంటే ఈ లైన్ 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. ఇప్పుడు ఈ పొజిషన్ లో మనకి ఫైనల్ గా కావాలి అంటే ఫ్రంట్ వ్యూలో ఈ ప్లేన్ ఇలా కనిపిస్తుంది, హెక్సాగాన్ టాప్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఫైనల్ గా ఈ ప్లేన్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్లేన్ ఎక్కడ తీసుకోవాలి, ఫ్రంట్ వ్యూలోనా టాప్ వ్యూలోనా, అంటే హెక్సాగాన్ ఎక్కడ డ్రా చేయాలి. ఇట్స్ సర్ఫేస్ మేకింగ్ యాంగిల్ 30 degrees విత్ హెచ్పి. కాబట్టి సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తుంది అంటే హెచ్పికి ప్యారలల్ గా తీసుకోవాలి. అంటే టాప్ వ్యూలో డ్రా చేయాలి. టాప్ వ్యూలో హెక్సాగాన్ డ్రా చేద్దాం. అది ఎలాగా, ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా డ్రా చేయొచ్చు, పర్పెండిక్యులర్ గా కూడా డ్రా చేయొచ్చు. ఇక్కడ ప్యారలల్ గా ఎందుకు డ్రా చేస్తామంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ ఇన్ హెచ్పి. హెచ్పిలో ఒక కార్నర్ కావాలి కాబట్టి మనకి ఈ కార్నర్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ లేదా ఇలా రైట్ సైడ్ కానీ రావాలి. ఇలా రావాలి అని అంటే మనం ఒక లైన్ ఎడ్జి ప్యారలల్ గా విపికి రిఫరెన్స్ లైన్ కి తీసుకుంటే అప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఉన్నాయి కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ కూడా కార్నరే వచ్చింది. కాబట్టి మనం ఎటైనా ట్రీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షో ద ఈ పాయింట్స్ చూపించాం, కార్నర్ పాయింట్స్ అన్ని మార్క్ చేసాం, డైమెన్షనింగ్ చూపించాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఇక్కడ ప్లేన్ ప్యారలల్ గా ఉండాలా హెచ్పికి లేదా హెచ్పిలోనే ఉండాలా అంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ ఇన్ హెచ్పి. ఒక కార్నర్ హెచ్పిలోనే ఉంది కాబట్టి ప్లేన్ ని హెచ్పిలోనే తీసుకున్నాం. సో హెచ్పిలో తీసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ వ్యూ పాయింట్స్ మార్చేద్దాం, సేమ్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ డాష్ లేదా ఎఫ్ అనే ఎడ్జి లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇక్కడ కార్నర్, ఇక్కడ సి అనే కార్నర్ రైట్ సైడ్ వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ పేరు ఏమీ చెప్పలేదు, ఎఫ్ఆ సిఆ ఏది కార్నర్ నేమ్ ఏం చెప్పలేదు. కాబట్టి మనకి ఎటు సైడ్ అయినా టిల్ట్ చేయొచ్చు. కార్నర్ కావాలి మనకి హెచ్పిలో కాబట్టి ఇలా లిఫ్ట్ చేస్తే ఎఫ్ అనే కార్నర్ హెచ్పిలో వస్తుంది. ఇలా కనుక పైకి లిఫ్ట్ చేస్తే సి అనే కార్నర్ హెచ్పిలో వస్తుంది. సో మనం ఇలా ట్రీట్ చేస్తాం. అంటే ఎఫ్ అనే కార్నర్ని హెచ్పిలో తీసుకున్నాం, 30 degrees లో ఒక లైన్ డ్రా చేసి ఈ ఫ్రంట్ వ్యూని ఇక్కడ రిప్రొడ్యూస్ చేసాం. సేమ్ ఇదే పాయింట్స్ ని ఇక్కడ కూడా మార్క్ చేస్తాం.
సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చింది, సర్ఫేస్ ఇంక్లినేషన్ చూపించాం. ఇప్పుడు దీన్ని టాప్ వ్యూ డ్రా చేయాలి. అంటే ఈ పాయింట్స్ నుంచి మనం ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్ని మార్చేసాం. పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్స్ లాగా టాప్ వ్యూ వస్తుంది. దీని టాప్ వ్యూ వచ్చింది. ఇక్కడ ఇంతవరకు మనం 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి? డయాగనల్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక డయాగనల్స్ అంటే హెక్సాగాన్ లో డయాగనల్స్ ఏమిటంటే ఎఫ్సి అనేది ఒక డయాగనల్, ఏడి అనేది ఒక డయాగనల్, బిఈ అనేది ఇంకొక డయాగనల్. కాబట్టి అంటే ఆపోజిట్ కార్నర్స్ జాయిన్ చేస్తూ ఉన్న లైన్ ని డయాగనల్ అని పిలుస్తాం. ఇక్కడ 3 డయాగనల్స్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నదల్లా ఒకే ఒక డయాగనల్. ఆ డయాగనల్ ఏంటంటే ఏ కార్నర్ అయితే హెచ్పిలో రెస్ట్ అవుతుందో అంటే ఎఫ్ అనే కార్నర్. ఈ ఎఫ్ గుండా పాస్ అయ్యే డయాగనల్ గురించి మాట్లాడదాం. ఎఫ్ గుండా పాస్ అయ్యే డయాగనల్ అంటే ఎఫ్సి. సో ఇక్కడ ఈ ఎఫ్సి గురించే మాట్లాడదాం. ఈ ఎఫ్సి అనే డయాగనల్ అంటే డయాగనల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి అపియరింగ్ టు బి ఎట్ అన్ యాంగిల్ 45 విత్ విపి. ఈ డయాగనల్ అనేది ఎలా ఉంది? ఆల్రెడీ ఎఫ్సి అనేది ఒక డయాగనల్. ఈ డయాగనల్ ఆల్రెడీ హెచ్పితో 30 degrees యాంగిల్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్యారలల్ గా ఉంది విపికి. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వ్యూలో కనిపించే యాంగిల్ దాని ట్రూ యాంగిల్ అవుతుంది హెచ్పితో. సో ఇది 30 degrees యాంగిల్ ఆల్రెడీ హెచ్పితో చేస్తున్న దాన్ని మనం కనుక ఇక్కడ టాప్ వ్యూలో 45 degrees లో కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది లైన్ ఇన్క్లైన్ టు బోత్ ద ప్లేన్స్ అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ ఈ 45 degrees లో మనకు కనిపించే లైన్ అప్పరెంట్ యాంగిల్ అవుతుంది 45 degrees. ఓకే, సో ఇప్పుడు ఈ 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి, ఎందుకంటే విపికి 45 degrees లో కావాలి. సో 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్ మీద మనకి ఈ ఎఫ్సి వచ్చేలాగా రీడ్రా చేద్దాం. ఈ ఫిగర్ని టాప్ వ్యూని మళ్ళీ ఇక్కడ రీడ్రా చేసేటప్పుడు సిఎఫ్ దీని మీద ఈ లైన్ మీద రావాలి. ఓకే, ఇలా గనక మనం ముందు పాయింట్ సి మార్చేస్తాం, సిఎఫ్ డిస్టెన్స్ మార్చేసి ఎఫ్ మార్చేస్తాం. ఈ 2 పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ 2 పాయింట్స్ రిఫరెన్స్ పాయింట్స్ గా తీసుకుని మిగతా కార్నర్స్ పాయింట్స్ అన్నిటినీ మార్చేద్దాం. సో ఈ విధంగా మనకి టాప్ వ్యూ వస్తుంది. సో ఈ విధంగా ఫైనల్ టాప్ వ్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ అంటే ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాం. అన్ని పాయింట్స్ నుంచి ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్చేద్దాం. ఏబిసిడి అన్ని పాయింట్స్ ఫ్రంట్ వ్యూలో మార్చేసిన తర్వాత ఈ పాయింట్స్ ని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. స్ట్రైట్ లైన్స్ తో ఇలా జాయిన్ చేస్తే మనకి ఫైనల్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ఫైనల్ ప్రొజెక్షన్స్ ఈ హెక్సాగనల్ లామినాకి ఇవన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఎఫ్సి అనే యాంగిల్, ఈ యాంగిల్ 45 degrees అనేది అది అప్పరెంట్ యాంగిల్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఆ 45 degrees లైన్ మీద మనం ఈ లైన్ యాంగిల్ తీసుకున్నాం, రీడ్రా చేసేసాం. సపోజ్ ఇది 45 degrees కనుక ట్రూ ఇంక్లినేషన్ అయితే అప్పుడు అప్పరెంట్ యాంగిల్ కనుక్కోవాలి. అది ఆల్రెడీ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. లేదంటే ఇంత క్రితం ప్రీవియస్ వీడియోలో అది క్లియర్ గా చెప్పడం జరిగింది, అదొకసారి చూడండి. సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. Like, share and subscribe. Thank you.